ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంద్ర చనిపోయాడన్న విషయం తెలిసి ఇద్దరు కలిసి నాతో గేమ్ ఆడారన్నమాట. ఇప్పుడు నేను రివర్స్ గేమ్ ఆడతాను. అహల్యా, ఏంటి అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. రావేంటి అహల్యా? నాతో ఏమైనా మాట్లాడాలా? అదితి ఓ, అందరూ ఉన్నారనా? ఏ పర్వాలేదు, వీళ్ళంతా మన ఫ్రెండ్స్, రిలేటివ్స్. వీళ్ళ ముందు నువ్వు ఏ విషయమైనా చెప్పొచ్చు. చెప్పు. నాతో ఏం చెప్పాలి? అది తర్వాత చెప్తాను అదితి. తర్వాత చెప్తావా? సరే, నేను రెడీ అవ్వనా మరి? కాసేపట్లో నా పెళ్ళి కదా, ముహూర్తానికి టైం అవుతుంది. అదితి ఏమో అసలు మాట్లాడే ఛాన్సే ఇవ్వట్లేదు. గౌతమ్ గారు ఎక్కడున్నారో ఏమో. ఏంటో ఈ పాడు పెళ్లి. ఆ అనామకుణ్ణి ఇంట్లో నుంచి తరిమేయగలిగాను గాని మళ్ళీ వాడి పెళ్లికి బలవంతంగా రావాల్సి వచ్చింది. ఛీ! ఏవండి, ఇంద్ర ఫోన్ లిఫ్ట్ చేశాడా? లేదు సుభద్ర, ఇంద్ర ఫోన్ కలవట్లేదు. ఓసారి గౌతమ్కి ఫోన్ చేయండి. వాడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. గదిలో ఎవరూ లేనప్పుడు వెళ్ళి అదితితో విషయం చెప్పాలి. లేదంటే ఈసారి కూడా పెళ్ళి ఆగిపోయి అదితి అవమానపడుతుంది. గౌతమ్ గారి మీద మరింత ప్రెషర్ పడుతుంది. చాలా థ్యాంక్స్ అవంతిక. నీ పతిభక్తికి నేను 10కి 10 మార్కులు వేస్తా. పతిభక్తి ఏంటి, 10 మార్కులేంటి? నా కోసం జ్యూస్ తెచ్చావు కదా, ఇలా ఇవ్వు తాగి పెడతాను. ఇది నీ కోసం కాదు, ఇందులో పాయిజన్ కలపటానికి తీసుకొచ్చాను. అహల్యత తాగించటానికి. అవునా? త్వరగా ఆ పాయిజన్ బాటిల్ ఇవ్వండి. పాయిజన్ జ్యూస్ రెడీ. ఇక అహల్య ఎక్కడుందో కనిపెట్టి దాంతో ఈ జ్యూస్ తాగించేస్తే అది చచ్చి ఈ పెళ్లి ఆగిపోతుంది. ఇదిగో, యామిని గారు బిజినెస్ లో పార్ట్నర్స్ అయ్యి కోట్లు సంపాదిస్తాం. ఒక్క హత్యకి 100 కోట్లు వస్తాయి. ఆ రకంగా ఇది చాలా కాస్ట్లీ మటర్. గట్టిగా అరవకండి, ఎవరైనా వింటారు. అబ్బబ్బబ్బబ్బా, గొంతెండిపోతోంది. నీళ్ళిచ్చే దిక్కు కూడా లేదు. అవంతిక, ఆ జ్యూస్ ఇవ్వు తాగుతాను. అయ్యో, మేడం, ఇది మీకోసం కాదు మేడం. ఏ, మీరు తెచ్చుకున్నారా? అయ్యో కాదండి, ఇది అహల్య కోసం విషం కలిపిన జ్యూస్. మరో మాట ముందే చెప్పాలి కదా. నేను తాగుంటే దాని బదులు నేను చచ్చుండేదాన్ని. ముహూర్తం టైం దగ్గర పడుతోంది. త్వరగా శవాన్ని పడుకోబెట్టాలి. వెళ్ళండి. ఈ అహల్య ఎక్కడ చచ్చిందో ఏంటో. రండి. ఎక్కడున్నా మనకి తప్పదు కదా, పద. అమ్మా అహల్య, ఏంటి సార్? గౌతమ్ ఏమైనా నీకు కాల్ చేశాడమ్మా? మేం చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. నేను కూడా ఆయన కోసమే చూస్తున్నాను సార్. ఆయన నాకు ఫోన్ చేయలేదు. పొద్దునే వస్తా అన్నాడు, ఇప్పటికొచ్చి రాలేదు. ఇంద్ర ఫోన్ కూడా కలవట్లేదు. ఒక పక్క ముహూర్తానికి టైం అవుతుంది, అతిథులందరూ వచ్చారు. మాకు చాలా టెన్షన్గా ఉందమ్మా. టెన్షన్ పడకండి సార్, ఆయన వచ్చేస్తారు. ఇంద్ర రావాలి కదా అహల్య. ఈ పాటికి రావాల్సిన వాడు ఇంకా ఎందుకు రాలేదో తెలియడం లేదు.
అమ్మా అహల్య, నువ్వు ఒక పని చేయమ్మా. ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఇంద్ర ఎక్కడి దాకా వచ్చాడో తెలిసేమో అడుగు. ఎంగేజ్మెంట్ రోజు అయినట్టు ఈ రోజు కూడా అవుతుందేమో అని నాకు చాలా కంగారుగా ఉంది. ఇంద్రగారు ఇప్పుడే కాదు, ఎప్పటికీ రాలేరు. ఆ విషయం మీతో ఎలా చెప్పాలి? అదితికి చెప్దామంటే అక్కడ అందరూ ఉన్నారు. సరే సార్, అదితిని అడుగుతాను. అమ్మా నువ్వు ఆగమ్మా. అదితిని నేను అడుగుతాను. ఇదేంట వంతిక, ఈ అహల్య ఎక్కడ కనిపించట్లేదు. తనకి వాళ్ళ చావురాత రాసిందా లేదా? దానికి చావురాత లేకపోయినా మనం చంపి తీరాలి. ఇంద్రతో అతిథి పెళ్లి జరిగిపోతే యామిని గారు మనకిచ్చిన బంపర్ ఆఫర్ మిస్ అయిపోతాం. నిజమే. పదం. ఏంటి ఆగిపోయావు? మనం ఈ జ్యూస్ ఇచ్చి తాగమంటే ఆల్యకు అనుమానం వస్తుంది కదా. ఎందుకు రాదు? హఠాత్తుగా ఎన్నడూ లేని ప్రేమ ఒలకబోస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. అప్పుడు తను ఈ జ్యూస్ తాగదు కదా. ఖచ్చితంగా తాగదు. అంటే మన ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదా. అవును, ఇప్పుడు ఎలా మరి? అందుకే నేనొక ప్లాన్ ఆలోచించాను. ఏంటా ప్లాను? మా నాన్నమ్మతో ఈ జ్యూస్ ఇప్పిద్దాం. జ్యూస్ అయినా విషమైనా సరే మా నాన్నమ్మిస్తే ఏ డౌట్ లేకుండా ఆల్య తాగేస్తుంది. ఆ తర్వాత అది చచ్చినా మన మీద డౌట్ రాదు. కానీ అహల్యకి జ్యూస్ ఇవ్వమని ఆవిడతో ఎలా చెప్తాం? అది నేను చెప్తాను కదా, మీరు రండి. నానమ్మా, ఏంటి నా కోసం జ్యూస్ తెచ్చావా? ఇది నీకోసం కాదు, నీ ముని మనవడి కోసం. హో, ఇంకా పుట్టనివాడు జ్యూస్ ఎలా తాగుతాడే? అహల్య తాగితే వాడు తాగినట్టే కదా. అయితే వెళ్ళి దానికే ఇవ్వండి. నేనిస్తే తను తాగదు. అహల్య కడుపుతో ఉన్నానన్న ఇంత ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నిన్నట్నుంచి ఏమీ తినలేదు, తాగలేదు. కడుపులో ఉన్న నీ మునిమనోడు నీరసించిపోతాడేమో కదా. అవును బామ్మగారు, మళ్ళీ అహల్య బిడ్డకేమైనా అయితే మీరు మా మీద కోపడతారు. అందుకే మీకొచ్చి చెప్తున్నాను. మీరు చెప్తే తను తాగుతుంది. తీసుకెళ్లి తాగించండి. నా మునిమనవడి మీద మీక్కూడా శ్రద్ధ మొదలైందన్నమాట. సరే ఇవ్వండి, తీసుకెళ్లి తాగిపిస్తాను.